హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, మన ఏంజల్ గార్డెన్లో అయితే కనకాంబరాలు చాలా బాగా పూసినాయి కదా. ఇంకైతే నేను కట్ చేసేసాను వీటిని. ఈ పొత్తులు అయితే తీసేసాను అనమాట. మనకి తర్వాత మళ్ళీ వస్తాయి. వీటికైతే సీజన్ అంటే సమ్మర్ అనే చెప్పాలి. సమ్మర్లో అయితే చాలా మనం వాటర్ పోసినా పోయకపోయినా కానీ చాలా చాలా పూలు పూస్తాయి. అలానే కాకుండా నేనైతే వాటర్ పోసిన తర్వాత చాలా పువ్వులు పూసాయి. మీకు అందరికీ వీడియోస్ చేసి చూపించాను కూడాను. చూడండి, ఈ పొత్తులు అయితే కట్ చేసేసుకున్నాను నేను. ఇదైతే ఒక ఫ్లవర్ ఉంది, అది అయిపోయిన తర్వాత కట్ చేసుకుందాం. ఈ లీవ్స్ని కూడా ప్రూనింగ్ చేసేసుకుందాము. ప్రూనింగ్ చేశాను నేను. అప్పుడప్పుడు పుల్లటి మజ్జిగ, అలాగే పులిసిపోయిన మొన్న నీమ్ ఆయిల్ కూడా కొట్టాను కదా. ఆకులు కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి. కలర్ చేంజ్ అయిపోవడం వల్ల ఇలా కనిపిస్తున్నాయి. వీటిని ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ కొత్తగా అయితే మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఇది మందారం కూడా మొన్న అయితే చేశాను, ప్రూనింగ్ చేశాను, మళ్ళీ వస్తున్నాయి. చూడండి, కొమ్మలకి అయితే పువ్వులు మొగ్గలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయినాయి. చెట్టు నిండా కూడా ఎక్కడెక్కడ పడితే అక్కడ మొగ్గలు ఉన్నాయి. మొక్కకి చాలా బాగుంది. ఇది కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిందేనమాట. దీని పొత్తులు అయితే ఇది మొత్తం కట్ చేసేసానండి. పువ్వులు అయిపోయినాయి. ఇవైతే కట్ చేసేసుకున్నాను. ఆకులు కూడా ప్రూనింగ్ చేసేసాను. ఇదిగో మనం కట్ చేసుకున్నవి. వీడియో నేనే తీసుకోవడం వల్ల కట్ చేసేటప్పుడు వీడియో తీయలేకపోయాను, తెలిసిందే కదా మీకు. ఇవి ఎండిపోయిన తర్వాత ఈ విత్తనాలు ఎండిపోయిన తర్వాత మళ్ళీ మనం వేరే టబ్లో వేసుకుంటే చాలా మొక్కలు, కనకాంబరం మొక్కలు అవుతాయి అన్నమాట. మన పెరట్లో, మన గార్డెన్లో చాలా మొక్కలు వేసుకోవచ్చు. అలాగే లేదంటే వేరే వాళ్ళకి కూడా ఇచ్చుకోవచ్చు. ఇది విత్తనాలు చూడండి, కొన్ని అయితే ఎండిపోయి ఈ విత్తనాలు అయితే బయటకు వస్తున్నాయి. ఇవి ఏ టబ్లో అయినా వేస్తే కనుక మొక్కలు కూడా స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడే. వాటర్ పోసేటప్పుడే టప్ అని పగులుతున్నాయి చక్కగా. ఆ కిందవన్నీ తీసి అక్కడ గ్రో బ్యాగుల్లోనూ టబ్బల్లోనూ వేసేసాను నేనైతే చాలా. ఇవైతే ఈరోజు ప్రూనింగ్ చేశాను, కట్ చేశాను. వీటిని మనం ఎండబెట్టుకొని మళ్ళీ వర్షాలు పడినప్పుడు ఈ విత్తనాలు అయితే వేసుకుందాము. మొక్కలు అయితే వస్తాయి, పువ్వులు కూడా పూస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ విత్తనాలు అయితే దానిమ్మ దాంట్లో వేసేద్దాము. ఇవి అయితే మొక్కలు అయితే వస్తాయి, చూద్దాము. మొక్కలు వచ్చిన తర్వాత ఇది మట్టే తయారవుతుంది కదా. మట్టి తయారైపోయిన తర్వాత వేస్ట్ అయితే అవ్వవు. ఎప్పటికైనా మొక్కలు అయితే కంపల్సరీ వచ్చేస్తాయి. అవి చూపిస్తాను నేను మీకు. ఇవి నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినాయి అనమాట. మామూలు గార్డెనింగ్ కోసం పక్కన వేసుకున్న మొక్కలు. ఇందులో రెడ్ కలరు, పింక్ కలరు, అలాగే వైట్ కలర్ పువ్వులు కూడా ఉన్నాయి. ఈ లీవ్స్ ఉన్నాయి కదండి, ఈ లీవ్స్ ఉన్నాయి కదా, ఈ లీవ్స్కి పక్కన ఫ్లవర్ వస్తుంది అనమాట. ఈ ఫ్లవర్ వచ్చిన తర్వాత కూడా చూపిస్తాను. విత్తనాలు వేసేటప్పుడు అయితే మీకు వీడియో చేసి చూపించాను, అలాగే ఫ్లవరింగ్ వచ్చినప్పుడు కూడా చూపిస్తాను. ఇవైతే ఇందులోనే ఉంచేసాను. ఇందులోంచి కొన్ని మొక్కలు తీసి వేరే దాంట్లో పెట్టాను, అవి కూడా చూపిస్తాను. చూడండి, ఇవైతే మా ఇంటి దగ్గర ఉన్న ఒక అమ్మాయి ఇచ్చిందని చెప్పాను కదా విత్తనాలు. ఇవి అయితే ఫ్లవర్స్ సన్నగా గొట్టం టైప్లో సన్నగా ఫ్లవర్ ఉంది, రెడ్ కలర్ వచ్చినాయి, చాలా బాగున్నాయి. ఇవి అయితే వేరే దాంట్లో వేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఇవి కూడా మనం 2-3 రకాల కింద వేసుకోవచ్చు మొక్కలు. ఆకు చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది. పువ్వు అయితే కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఇవి కూడా నేను మొక్కలు వేరే దాంట్లో వేసాను అన్నాను కదా, అవి కూడా చూపిస్తాను రండి. ఇవిగో అందులో 2 మొక్కలు తీసి ఇందులో 2 మొక్కలు వేసాను, అలాగే ఇందులో 2 మొక్కలు వేసాను అనమాట. ఇదిగో ఇదొక 2 మొక్కలు, అలాగే ఈ యొక్క 2 మొక్కలు, అలాగే ఇందులో కూడా 2 మొక్కలు వేసాను. విత్తనాలు వేసి తీసుకుని వచ్చాను కదా. వీటికైతే కంపల్సరీ ఎండ ఉండాలనిపించింది. ఇదైతే కొంచెం ఇక్కడైతే దీని దగ్గరికి ఇక్కడ ఎండ సరిగ్గా రావట్లేదు, అందుకని సరిగ్గా నిలబడలేకపోతుంది. వీటికి ఎండ బాగా తగలడంతో ఇవి బాగా నిలబడినాయి. 2 డేస్ నిన్ననే నాటాను. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.